కాకినాడ జిల్లా ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక బాధితులను పత్తిపాడు ఎమ్మెల్యే పలువురు సత్యప్రభ పరామర్శించారు. ఇక సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక గురుకుల పాఠశాల క్యాంటీన్ అపరిశుభ్రంగా ఉండటం వల్లే ఫుడ్ పాయిజన్ అయి ఉంటుందని విద్యార్థిని తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.